మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ 23న పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిందంట. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ శబరీష్లతో కలిసి ఆదివారం పరిశీలించారట. సమ్మక్క సారలమ్మ దేవాలయం కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి సీతక్క ఆదేశించినట్లు కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మీకు తెలుసు, ఆసియాలోనే పెద్దది. మన కుంభమేళ జరిగింది కదా గతంలో మొన్న, దాని తర్వాత ఇదేనట గొప్పది. ఎంతమంది ఏం కథ, దేశంలో పలు రాష్ట్రాల నుంచి వస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి వస్తారు సమ్మక్క సారలమ్మను సందర్శించడానికి, ఆ దేవతల దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి. గిరిజన బిడ్డలతో పాటుగా అందరూ వస్తారు దాదాపుగా, అంత పెద్ద గొప్ప పండుగ అది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 23న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, చాపర్ ద్వారా మేడారం చేరుకుంటారని, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం, మేడారం మహాజాతరకు సంబంధించిన పనులను శంకుస్థాపన, అధికారులు పూజారులతో సమావేశం, ప్రెస్ మీట్ అనంతరం గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై డిజైన్లు విడుదల చేయనున్నారని వివరించారు. సమ్మక్క సారలమ్మ దేవతలపై ముఖ్యమంత్రి గారికి అపార నమ్మకం ఉన్నదని, మేడారంకు ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారట. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులతో అందరితోటి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించింది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం 2026 మహాజాతర సమీక్ష సమావేశం సీతక్క. ఇక కలెక్టర్ ఎస్పీ తోటి కూడా సమావేశం అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓ రకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే గొప్పగానే చేసింది. ఈ ప్రభుత్వం కొంత 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వసతులు చాలా కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఆసియాలోనే పెద్ద జాతర అది, మామూలు జాతర కాదు. నువ్వు అసలు ఇసుకేస్తే కూడా రాలేదేమో, నువ్వు పైన విజువల్స్ చూపిస్తే మొత్తం చీమల్లా కనిపిస్తారు జనాలు. ఆ గద్దెల దగ్గర సమ్మక్క సారలమ్మ దేవతలను పూజించడానికి వచ్చే భక్తులు మామూలు భక్తులు కాదు. దాదాపు లక్షల మంది వస్తారు, నిజంగా లక్షలే. అంత పెద్ద జాతరకు ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా విశాలంగా చేస్తుంది. అక్కడ అంటే ఒక్కసారిగా గుమ్మిగూడడం, రకరకాలుగా ఏమైనా తోపులాటలు అవి ఇవి జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి నిర్మాణాలు కానీ, అతిథి గృహాలు కానీ, అంటే ప్రజలకు ఎలాంటి తాగునీటి వసతి ఇబ్బందులు లేకుండా కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నెల 23 అంటే రేపే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడంట. అక్కడ అభివృద్ధి పనులను కానీ ఇంకా ఏం చేయాలి ఏం కథ అనేది మొత్తం సందర్శించి అక్కడ ప్రత్యక్షంగా తిరిగి చూస్తారంట. దాని గురించే ఇక్కడ ప్రధానంగా DD9 వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్న వార్త ఇది. అంటే వాస్తవంగా కూడా చేయాలి. అట్లా అభివృద్ధి చేసినప్పుడే పర్యాటకంగా భక్తులు పెరుగుతారు, విదేశాల నుంచి వస్తారు, దేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది, మన ఆదాయం పెరుగుతుంది, మన దేవతలను కూడా గొప్పగా చాటుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇంకా ఏమైనా వరాల జల్లు కరిపిస్తాడా, అక్కడ ఏం శంకుస్థాపన చేస్తాడు, ఇంకేమైనా ఆదేశిస్తాడా అనేది చూద్దాం ఏం జరుగుతుందో.